నిన్న ఈరోజు జరిగినటువంటి రెండు సంఘటనల మీద అంటే ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి చేసి ఓ Z+ కేటగిరీలో ఉన్నటువంటి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి భద్రతని గాలి కొదిలేసినటువంటి రాష్ట్ర ప్రభుత్వం లేదా పోలీసు డీజీపీ గారు ఈ ఇద్దరి యొక్క విషయాల గురించి బాధ్యతారాహిత్యం గురించి అలాగే విజయవాడలో డిఎస్సిలో జరిగినటువంటి టీచర్ల నియామకంలో జరిగినటువంటి అక్రమాలు తప్పుడు నియామకాలు దొంగ నియామకాల మీద సిబిఐ విచారణ జరగాలని అలాగే సంబంధిత బాధ్యుడైనటువంటి విద్యాశాఖ మంత్రి రాజీనామా చేయాలని ఒక దీక్షా శిబిరం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి యోజన విభాగం చేస్తున్న దీక్షా శిబిరం మీద తెలుగుదేశం గూండాల దాడిని ఈ రెండింటిని కూడా ప్రజలకు వివరించడం కోసం దాని మీద ప్రజలకు విశదీకరించడం కోసం ఈరోజు మీడియా ముందుకు రావడం జరిగింది. నిన్న గడిచిన సంవత్సరం కూడా పొగాకు రైతుల యొక్క దీనస్థితి వారికి దీనస్థితి ఎలా అంటే ఇంతవరకు ఏనాడు కూడా వారు చవి చూడనటువంటి కష్టాలు. పొగాకు కొనే నాదుడు లేక రేటు తక్కువ ఎక్కువ తర్వాత సంగతి, అసలు తక్కువ రాకపోవడం గిట్టుబాటు ధర రాకపోవటమే దుర్మార్గం. అంటే కనీసం తక్కువ ఎక్కువ కొనే నాదుడు కూడా లేకపోవటం, ప్రభుత్వం బాధ్యత తీసుకోకపోవటం, పక్క రాష్ట్రాల్లో పొగాకుని లేదా ఇతర పంటల్ని కేంద్ర ప్రభుత్వం ఎంతో కొంత సాయం రావటం, కానీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మాత్రం కేంద్రం పట్టించుకోదు, రాష్ట్రం పట్టించుకోదు. పేరుకి మాత్రం డబుల్ ఇంజిన్ సర్కార్ అని చెప్పని ప్రగల్భాలు పలుకుతారు. డబల్ కాదు, అసలు సింగిల్ కాదు, అసలు ఇంజినే లేకుండా నడుస్తుంది ఆంధ్రప్రదేశ్లో. కేంద్రం పట్టించుకోదు, రాష్ట్రం పట్టించుకోదు. మరి గాలికి వదిలేసినటువంటి ఈ పరిస్థితుల్లో కిందటేడు జరిగితే ప్రభుత్వాన్ని నిలదీస్తే కానీ ఎంతో కొంత రాజకీయంగా ప్రభుత్వ పరంగా సున్నితత్వం ఉంటే కనుక ఖచ్చితంగా ఈ ఏడన్నా జాగ్రత్తలు తీసుకుంటారు. అరే కిందటేడు తీసుకోలేకపోయామే, ఈ ఏడన్నా పట్టించుకుందాం, జగన్ మళ్ళీ బజారెక్కి మనల్ని విమర్శిస్తాడు, మన తప్పుల్ని ప్రజలకి మనని ఓడదీసి నుంచో పెడతాడు బజార్లో అని చెప్పిన జాగ్రత్త తీసుకుంటారు. కానీ అధికారం మదం దిగనటువంటి ఈ ప్రభుత్వం ఈ సంవత్సరం కూడా పొగాకు రైతుల గురించి పట్టించుకోకుండా వాళ్ళ జీవితాలని వాళ్ళ పంటల్ని గాలి కొదిలి వాళ్ళు చస్తే చచ్చారులే అనేటువంటి చోద్యం చూసే పరిస్థితులు ఉన్నప్పుడు ఏం చేస్తారు? ఈ రాష్ట్రానికి సంబంధించినటువంటి ప్రజల తరపున గొంతెత్తాల్సినటువంటి ప్రతిపక్ష నాయకుడు ఏం చేస్తాడు? వెళ్ళాలి కదా. దేవరపల్లిలోని ఆక్షన్ కేంద్రానికి పొగాకు వేలం కేంద్రానికి జగన్మోహన్ రెడ్డి గారు పరిశీలించి రైతుల ఇక్కట్లను విని ఈ ప్రభుత్వాన్ని నిలదీద్దామని చెప్పని అక్కడికి వెళ్తే జగన్మోహన్ రెడ్డి గారి భద్రతని గాలికి వదిలేసినటువంటి ప్రభుత్వం, హోంశాఖ ఉద్దేశపూర్వకంగా Z+ కేటగిరీ భద్రత ఉన్నటువంటి అధికారికంగా Z+ కేటగిరీ భద్రత ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారి భద్రతని హోంశాఖ ఉద్దేశపూర్వకంగా నిర్లక్ష్యం చేయటం. ఈ రాష్ట్ర డీజీపీ కానీ లేదా జిల్లా ఎస్పీ కానీ Z+ కేటగిరీ భద్రతా సౌకర్యం ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారికి భద్రతా పర్యవేక్షణని ఆ బాధ్యతను తీసుకోరా ఎస్పీ కానీ డీజీపీ కానీ అని